హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కోడిగుడ్ల పులుసు చేస్తున్నా ఫ్రెండ్స్. మా పిల్లలు కోడిగుడ్ల పులుసు ఏ మమ్మీ మమ్మీ అంటే కోడిగుడ్ల పులుసు చేస్తున్నా. వాటికి కావాల్సిన ఐటమ్స్ చూడండి: కోడిగుడ్లు, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, చింతపండు పులుసు. అలా నేను స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నా. అందులో మనకు కావాల్సిన నూనె ఎంత కావాలో నేను అంత పోసేసుకుంటున్నా ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు కూర కొంచెం ఎక్కువ అవుతుంది కాబట్టి మనం కొంచెం ఎక్కువ పోసుకోవాలి. మనం ఆయిల్ ఎవరు ఎంత ఆడుతారో దాన్ని బట్టి మనం పోసుకుంటాం కదా. ఓకేనా ఫ్రెండ్స్, నేను కొంచెం ఎక్కువ పోసుకున్నాను కూడా. అన్ని కూరకు నూనె ఎక్కువ పడుతుంది కాబట్టి అన్నీ ఎక్కువ కాబట్టి ఇప్పుడు ఆ నూనెలో కొంచెం వేడెక్కిన తర్వాతకి కొంచెం పసుపు వేసుకుంటా. 2 చెంచాన్నర పసుపు వేసుకుంటా. ఎందుకంటే ఇంకా తర్వాతకి లాస్ట్లో అసలు పసుపే వేయను. ఈ ఫస్ట్ వేసిన పసుపే కూర మొత్తం సరిపోతుంది. అందుకే ఇక్కడే కొంచెం ఎక్కువ వేసుకుంటా ఫ్రెండ్స్. చూడండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ మీరు ఇచ్చే ఒక కామెంట్ అయినా, ఒక షేర్ అయినా, ఒక లైక్ అయినా నేను ఇంకా ఎక్కువ వీడియోలు చేయడానికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్. ఓకేనా. ఆ తర్వాతకి ఇక గుడ్లన్నీ నూనె కొంచెం వేడెక్కిపోయింది కదా, ఆ గుడ్లన్నీ తర్వాత అందులో వేసేసుకోవాలి. ఆ నూనెలో వేసేసుకున్నాక నేను మొత్తం 7 కోడిగుడ్లతోనే కర్రీ చేస్తున్నా. మొత్తం వేపుకొని మంచిగా కలుపుకోవాలి. పక్కన పెట్టేసి మంచిగా కలుపుకుంటూ ఉండాలి. అంటే రొటేట్ చేస్తూ ఉండాలి గుడ్లని. ఒక సైడ్ ఉండి కొంచెం అటుకుపోయినట్టు అవుతుంది కదా, అందుకని కొంచెం కలుపుకుంటూ ఉండాలి. నేను ఫస్ట్ పసుపు ఎందుకు వేసిందంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆయిల్లో మనం ఉత్తిగా గుడ్డని వేపినాం అనుకో నూనె అంటుకుపోతుంది కదా. నేను అందుకే పసుపు వేసింది అనుకో అంటుకోదు, అలా ఉంటుంది. అందుకే నేను పసుపు వేసుకున్నా, మంచి కలర్లో వస్తుంది పసుపు. అది ఇక కొంచెం కారం కూడా వస్తుంది కదా, నేను కారం వేయలేదు, ఓన్లీ పసుపు వేసుకున్నా. మంచిగా కలబెట్టుకుంటూ ఉండాలి. మంచి గోల్డ్ కలర్లో వచ్చే వరకు అలా కలుపుకుంటూనే ఉండాలి. నేను కొంచెం పక్కకు చేసిన చూడండి, కొంచెం 2 నిమిషాలు ఆగి కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటికి 3సారి ఫ్రెండ్స్ వాయిస్ ఇవ్వడము, వేరే యాప్లు ఎత్తే అదే డబ్బులు అడిగింది. నేను అందుకే మళ్ళీ అందులో నుంచి ఇన్షాట్లోకి వచ్చి ఇన్షాట్లో చేస్తున్నా ఫ్రెండ్స్. వీడియో ఎడిటింగ్ అయినా వాయిస్ చేయడం అయినా చాలా కష్టం అవుతుంది ఫ్రెండ్స్. అసలు ఎక్కడ సౌండ్ లేకుండా కూడా వేయాల్సి వస్తుంది కదా, అందుకని. చూడండి ఫ్రెండ్స్, మంచిగా గోల్డ్ కలర్ వస్తున్నాయి కదా, అలా రావాలి. వస్తే మంచి కూర మంచిగా ఉంటుంది. ఒత్తి గుడ్డు తిన మస్తు టేస్ట్ ఉంటుంది. అలా పక్కకు తీసుకుంటున్నా నేను. పక్క తీసుకొని అది ప్లాస్టిక్ ప్లేట్ని స్టీల్ ప్లేట్లో వేసుకుంటున్నా ఫ్రెండ్స్. మొత్తం పక్క తీసుకుంటున్నా. ఈ పిల్లలతోని వాయిస్ చేయడం చాలా కష్టం. చాలా వస్తారు, మమ్మీ ఏం చెప్తారు, ఈడొస్తారు, మమ్మీ ఏం చెప్తున్నావు, మమ్మీ ఏం చెప్తున్నావు అని. దానికి చాలా ఇది ఫ్రెండ్స్. ఇంటికి అంటాను కదా, ఏదో ఒకటి చేసుకుందామనే ఉద్దేశంతో చేస్తున్నా ఫ్రెండ్స్. కొంచెం మీరు సపోర్ట్ తెస్తే ఇది కొంచెం చేయగలుగుతా ఫ్రెండ్స్. ప్లీజ్. ఆ గుడ్డని పక్క తీసుకున్న తర్వాతకి ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ మంచిగా కలుపుతూ ఉండాలి. అవి కూడా మంచి కలర్ వచ్చేసేపు మూత పెట్టుకుని అలా ఉంచాలి ఫ్రెండ్స్. మంచి ఉల్లిగడ్డలు వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, అవి కూడా మంచి కలర్లు వచ్చే వరకు అలా ఉంచాలి.
కొంచెం వేగినట్టున్నాయి ఫ్రెండ్స్. మంచిగా వేగేసినాయి. వేగేసిన తర్వాత ఈ మిర్చి వేయాలి. మిర్చి వేసినాక మంచిగా కలుపుకోవాలి. ఇలా చూద్దాం ఫ్రెండ్స్ ప్లీజ్. మంచిగా కలుపుకొని అవి కూడా మగ్గే వరకు మూత పెట్టుకోవాలి. 2 నిమిషాలు ఆగిన తర్వాత అది చూడండి ఫ్రెండ్స్, మంచిగా కలర్ వచ్చేసినాయి కదా, ఉడికేసినాయి అవన్నీ. ఇంకేం కావాలి నెక్స్ట్ అది అల్లం వెల్లుల్లి పేస్ట్ చెంచడు వేసుకుంటే చాలు ఫ్రెండ్స్. చెంచడు వేసుకొని మంచిగా అవి నూనెలో కలిసిపోయే వరకు కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం పచ్చివాసన రాకుండా ఉంటుంది కదా, అందుకనే నూనెలో కలుపుకుంటే నూనెలో కలిసిపోయి ఆ వేడికి వాసన రాదు. మంచిగా కలబెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ తక్కువైనట్టుంది ఫ్రెండ్స్, అందుకే ఆయిల్ పోస్తా కానీ అది చూపించాలి, మా ఆయన తీయలేదు. ఆ తర్వాత కొత్తిమీర వేసుకుని ఒకసారి కొత్తిమీర కొంచెం ఉంచుకోవాలి, లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది. నేను కొంచెం ఉంచుకున్నా, కొంచెం అందులో వేసేసిన కొత్తిమీరని మంచిగా ఇది కూడా మంచిగా కలబెట్టుకొని ఆ తర్వాత టమాటాలు వేసుకోవాలి. వేడిగా తట్టుకోలేక వాయిస్ స్పీడ్ వస్తుంది. ఎన్నిసార్లు ఫ్రెండ్స్, 3 సార్లు 4 సార్లు. ఒకసారి చేస్తుంటే ఫోన్ వచ్చింది, ఇంకోసారి చేస్తుంటే ఫోన్ వచ్చింది. తీరా చేసిన తర్వాతకి అది మొత్తం బ్లాక్ అయింది. చాలా కష్టం. టమాటాలు వేసుకున్నాం కదా, టమాటాలు వేసిన తర్వాత ఉప్పేసి టమాటాల మీద తొందరగా ఉడికిపోతాయి. ఉప్పేసి కలపకుండా అలా మూత పెట్టుకోవాలి. ఉప్పు వేసుకున్న ఫ్రెండ్స్ అలా మూత పెట్టుకుంటే మంచిగా ఉడికిపోతాయి. ఆ తర్వాతకి తీసుకొని మంచిగా ఒకసారి కలుపుకొని మంచిగా కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇంకో 2 నిమిషాలు అలా వదిలేసినాం అనుకో మంచిగా మొత్తం టమాటాలు అన్నీ ఉడికిపోతాయి ఫ్రెండ్స్. మూత పెట్టేసుకున్నాం. మూత చూపించలేదు, తర్వాతకి ఇలా మొత్తం ఉడికేసినాయి. మళ్ళీ ఒకసారి కలుపుకొని మంచిగా ఉడికినాయి అంటే కొంచెం నూనె పైకి వస్తుంది కదా, అది మనకు తెలిసిపోతుంది ఉడికినాయి అని. అట్లా ఉడికేసినాయని తెలిసిపోయిందానికి కొంచెం ఒకసారి మనం అంటే కలుపుడు ఎందుకనంటే ఏమన్నా పైకి ఉన్నాయి కిందకు ఉన్నాయి ఇలా కలిపినాం అనుకో, పైన ఉన్నాయని కిందికి పోతే కింద అంతా పైకి అవుతుంది కదా, తొందరగా ఉడికిపోతాయి అన్నట్టు. అట్లా అందుకని కలపడము. అట్లా ఏమైనా కొంచెం మంట ఎక్కువైనా కూడా కింద అంటు పడుతుంది కదా గిన్నెకి, అందుకే కలపాలి. కలిపితే అంటు పట్టకుండా ఉంటుంది. పైన ఉన్నాయన్నీ కిందికి ముక్కలన్నీ కిందికి పోతాయి, కింద ముక్కలు పైకి వస్తే మొత్తం రొట్టెడు అయితే అన్నీ మంచిగా ఉడికిపోతాయి అన్నట్టు కలిపితే. ఆ తర్వాతకి మనం కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ నేను మిర్చి మొత్తానికి కూరకు తగ్గట్టు నేను మిర్చి కొయ్యలేదు, కొంచెమే కోసుకున్నా. అందుకనే ఇంకా కొంచెం కారం వేసినాం అనుకో కూర చెప్పకుండా మంచిగా ఉంటుంది. అందుకని నేను ఎక్కువ కూడా కారం వేయలేదు ఫ్రెండ్స్, ఒక చెంచడే కారం వేసిన. ఆ మిర్చి అయినా ఈ కారం మాకు సరిపోతుంది. కారం తినేవాళ్ళు అనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, ఇంకా కొంచెం ఎక్కువ మిర్చి కూడా కోసుకోవచ్చు. అందుకని కొంచెం వేసిన, నేను కొంచెమే మిర్చి కూడా కోసిన. ఆ తర్వాత కారం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఆ తర్వాత గుడ్లు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం ఒకసారి కలిపేసుకుంటే గుడ్లు వేసుకోవాలి. గుడ్లు వేసుకొని గుడ్లని రప్ప కలపకుండా చిన్నగా స్లోగా కలుపుకోలేదు. చెంచా అదే గంట తగిలింది అనుకో అవి కొంచెం ముక్కలైపోతాయి కదా, మంచిగా ఉండే కదా, అందుకనే ముక్కలు అయిపోతాయి. ఇంకా చిన్నగా కలుపుకోవాలి. కలుపుకొని అలా పక్క పెట్టేసుకోవాలి. అంతలోపు మనం చింతపండు పోస్తాం కాబట్టి చింతపండు పిసుక్కొని అందులో పోసుకోవాలి. మనకు ఎంత కావాలో మనం అంత పోసుకోవాలి ఫ్రెండ్స్ చింతపండు పులుసు. ఇంకా కొంచెం నేను పోద్దాం అనుకుంటున్నా, అందుకని ఇంకా కొంచెం చింతపండు రసం తీసుకుతున్నా.
ప్లీజ్ ఫ్రెండ్స్ ఛానల్ని చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి, ఒక కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏం వీడియోలు కావాలో మీరు నాకు కామెంట్ చేసినప్పుడు ఆ వీడియోలు చేస్తే ఫ్రెండ్స్. ఏ వీడియోలు అడగండి, మీరు చేయండి కానీ అడిగారనుకో నేను ఇంకా వీడియోలు చేస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ మీరు ఇచ్చే ఒక లైకే నాకు సపోర్ట్ అవుతుంది, ఒక కామెంట్ ఒక సపోర్ట్ అవుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏం కావాలో అడగండి, నేను చేస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ మనకి ఎంత కావాలో నేను అంత వాటర్ పోసేసుకున్న చింతపండు రసంలో ఒకసారి కలుపుకొని మొత్తం రొట్టెలు కావాలి కదా, కిందన్నీ అవి ఉంటాయి కదా, అదే టమాటా ముక్కలు గడ్డ అందుకంటే కింద ఇట్లా కొంచెం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకున్నాం ఒక 5 minutes ఇలా వదిలేస్తే మంచిగా ఉడికిపోతుంది కర్రీ. మంచిగా ఉడికిపోయింది కర్రీ. ఒకసారి మనం కలిపేసుకొని ఇంకేముంది కూర రెడీ అయిపోయిందా లేదా అని మనకు అర్థమైపోతుంది కదా చూస్తుంటే. మసాలా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. నేను మసాలా రెడీ చేస్తున్నా ఫ్రెండ్స్, అందుకే అలా వీడియో పట్టేసిండు మా ఆయన కూరకి మసాలా గంటలో వేసుకుని అందులో వేసి కలిపేస్తుంది. ఎందుకంటే మంచిగా అన్నిటికి పట్టేస్తుంది కదా, అంత కొంచెం స్మెల్ రాకుండా ఉంటుంది. మనం మసాలా వేసి ఒకసారి కలిపినాం అనుకో ఫ్రెండ్స్, మంచిగా అన్నిటికి కలిసిపోతుంది, కూర మొత్తంలో కలిసిపోతుంది, స్మెల్ రాకుండా మంచిగా ఉంటుంది. అల్లం పేస్ట్ వేసినాం కదా, మళ్ళీ ప్లస్ మసాలా కూడా వేసినాం అనుకో మంచిగా ఉంటుంది కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. లాస్ట్ ఫైనల్ కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది. కొత్తిమీర వేస్తున్నా ఫ్రెండ్స్. కొత్తిమీర మొత్తం ఇట్లా చల్లేసుకొని ఒక్కసారి మనం కొత్తిమీర వేసుకున్నాం కదా, పిల్లలకి కొంతమంది తినరు, మా పిల్లలు కూడా తినరు కొత్తిమీర ఎక్కువ. అందులో ఒకసారి మనం కలిపినాం అనుకో ఆ కూరలా కలిసిపోయి ఆ వేడి మీద కొంచెం పచ్చివాసన అనేది రాదు. అందుకే ఒకసారి కలిపేసుకున్నాం అనుకో మంచిగా ఉంటుంది. కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఆ తర్వాతకి మేము తిందామని సాపేసుకున్నాం, ప్లేట్లని పెట్టేసుకున్నాం అన్నం కూర అంతా. ఏ ప్లేట్లల్లో మా అన్న కొడుక్కి, నా కొడుకు, నా బిడ్డ, నేను, మా ఆయన తింటున్నాం. మా ఆయన వీడియో తీస్తుంది, అందుకే ఇక్కడ మా ఆయన అందుకని 5 ప్లేట్లు ఉన్నవి. అందరి ప్లేట్లలో వేసేసిన లాస్ట్గా తింటున్నాం ఫ్రెండ్స్. తింటాము అన్ని ప్లేట్లలో వేసేసినాక అన్నం అన్ని ప్లేట్లలో అన్నం పెట్టేసుకొని అన్నం వేస్తున్నా. అన్నం తిని టేస్ట్ చూస్తే ఎలా ఉంటుందో అని మేము అలా కర్రీ చేసిన తర్వాత తిన్నాము అనుకో, చేసుకొని తిన్నాము అనే తృప్తి ఉంటుంది కదా, అందుకే మంచిగా తింటాం అనేసి, అందుకే తినడానికనే అది తినే వీడియో కూడా పెడుతున్నాం ఫ్రెండ్స్. అంతేం లేదు, తింటాము. నా కొడుకు చూడు రియాక్షన్ ఎట్లా ఉందో అని. నా కూతురేమో బాగుంది అంటుంది. బాగుంది, మా ఆయనకు కూడా ఇస్తున్నా. లాస్ట్ వీడియో కదా వచ్చి వీడియో పక్క పెట్టేసి వచ్చి తింటాడని ఆయన ప్లేట్లో కూడా వేసిన. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ లాస్ట్ వీడియో అయిపోతుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ ఒక కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్. మా పిల్లలు అంటున్నారు లైక్ చేయండి, నా కూతురు అంటుంది లైక్ చేయండి, కామెంట్ చేయండి అని. బాయ్ ఫ్రెండ్స్, ఓకేనా, బాయ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ పెడదాం, బాయ్.